బిగ్ బాస్ చూస్తున్నారు కదా, చూస్తున్నా. మీరు డైరెక్ట్ తనుజ ఫ్యాన్ కాబట్టి, తనుజ పిఆర్ కాబట్టి ఇంకా తనుజ గురించి అడుగుతున్నాను. తనుజ పిఆర్ అయితే మాత్రం కాదన్న. ఒక విషయం చెప్తున్నా, ఫస్ట్ నుండి నన్ను ఎట్లాగా పిఆర్ అని చెప్పి ఎంత తీసుకుంటున్నావు కావాలని చెప్తున్నావు, లేకపోతే చెప్పిస్తున్నారు రైతు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అరే ఒక అభిమానం ఉంటే డబ్బులు తీసుకొని చెప్పడం అవసరం లేదురా భయ్. ఆమె గెలవాలని చెప్పి ఫస్ట్ నుండి అయితే కోరుకుంటున్నాము, అదే అభిమానంతో వెళ్తున్నాము. ఎవడో ఏదో ఇస్తాడు, ఎవడో ఏదో చేస్తాడని చెప్పి దాని మాత్రం చెప్పట్లేదురా భయ్. మీ ఇష్టం ఏమైనా అనుకుంటారా భయ్. తనుజ ఇంకా ఫిక్స్ అంతే, ఇంకా బిగ్ బాస్ ఫిక్స్. పోయినసారి అమర్దీప్ ని నేను చాలా మొత్తుకున్నా, బట్ ఇంటే పల్లవ ప్రశ్న చిన్న సెంటిమెంట్ తో జనాలు గొర్రెలు అయిపోయారు, గొర్రెల మంద. దయచేసి ఎప్పుడైనా సరే 1-2 సార్లు ఆలోచించి ఓటేయండి. ప్లస్ ఇంకా 2 వీక్స్ ఉంది కాబట్టి జనాలు చాలా చాలా మేల్కొండ్రా భయ్. అది ఎందుకక్క మీ తనుజ అసలు సంబంధం లేని విషయాలు ఇన్వాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ టాస్క్ భరణికి రీతుకు జరుగుతుంది. టాస్క్ అయిపోయిన తర్వాత ఈమె ఇన్వాల్వ్మెంట్ ఏంటి? మరి ఇప్పుడు రీతు ఫ్రెండ్, భరణి గారు డాడీ, ఎవరికైనా సపోర్ట్ చేద్దాం. ఇద్దరు గురించి తెలిసింది అనుకో అయిపోతుంది కదా. సైలెంట్ గా ఉంటే సరిపోద్ది కదా. సైలెంట్ ఎందుకు? ఇప్పుడు వాళ్ళు కొట్టుకొని తెచ్చుకుంటారు దేనికి? అది తనుజ మధ్యలో దూరింది అనుకో సైలెంట్ అయిపోతారు కదా. ఇప్పుడు ఫ్రెండ్ కి సపోర్ట్ చేయలేదు, తండ్రికి సపోర్ట్ చేయలేదు, ఇద్దరు ఈక్వల్. మధ్యలో దూరింది అనుకో ఏమో మాట్లాడలేడు, ఆయన మాట్లాడలేడు, అందుకే కాము దూరింది. తనుజ టార్గెట్ ఒకటే, నా వల్ల ఎవరు గొడవలు పడద్దు, ఏమి గొడవలు పడద్దు, ఇంకా 2 వీక్స్ ఉంది అని చెప్పి ఆమె మైండ్ లో ఫిక్స్ అయిపోయింది బాగా. అంతే. మొన్న తనుజ మీకు ₹1,00,000 పంపించానంట ప్రమోట్ చేయమని చెప్పి. నాకన్నా పంపించింది అన్న, ₹1,00,000 వచ్చింది. ఇంకో ఐఫోన్ తీసుకున్నా, ఇంకో చెప్తున్నా ఐఫోన్ తీసుకున్నా, ₹1,00,000 ఇస్తే. ఏం మాట్లాడుతున్నా అన్న మీరు? ₹1,00,000 అని ఒక విషయం చెప్పనా, తనుజ గెలిచినా ఒకవేళ ఎవరు గెలిచినా సరే మనకి ఎటువంటి అంటే ప్లస్ పాయింట్ ఉండదు. బట్ ఏంటంటే అభిమానంతో చెప్తున్నా అంతే, తనుజ గెలవాలని చెప్తున్నా అంతే. ఒక ఆడపిల్లని ఏదైతే ఇప్పుడు సమంతాన్ని ఎంత ట్రోలింగ్ చేస్తున్నారో మా తనుజ కూడా అంతే ట్రోలింగ్ చేస్తున్నారు. ఒక ఆడపిల్లని అయితే అంత తనంగా ట్రోలింగ్ చేస్తారా? ఆ వరుసను కష్టపడి ఏడ్చి రేయం బగులు తిన్నదో తినలేదో షూటింగ్ చేసిందో బిగ్ బాస్ లో గెలిచి ఆడుకుని వచ్చింది ఒక ఆడపిల్ల. అంత స్థాయికి వచ్చింది. అలాంటి స్థాయికి వచ్చినప్పుడు మీరు ఎందుకు అంత ట్రోలింగ్ చేస్తున్నారు? బిగ్ బాస్ లో అంతమంది మగోళ్ళు ఉన్నారు, ఎందుకు ట్రోలింగ్ చేయరు వాళ్ళని? ఒక ఆడపిల్ల అయితే సమంతం ట్రోలింగ్ చేస్తాడు, తనుజ కూడా ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు అట్లా? అంటే ఒక ఆడపిల్ల కష్టపడి ఆ స్టేజ్ కోసం మీరు చేస్తారా? స్టేజ్ అట్లా మాట్లాడతారా? ఆడపిల్ల నేను మాట్లాడేది ఆడపిల్ల గురించి. ఆడపిల్ల కాదా? ఆడపిల్లే, ఆమెను కూడా ట్రోలింగ్ చేస్తున్నారు కదా. ఆమె ఏడుస్తుంది, ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు డబ్బులు ఇస్తున్నారు, అదే చేస్తున్నావు ఏం చెప్పి మాట్లాడుతున్నారు. సమంతను ఏమంటున్నారు, ఆమె ఆడపిల్ల ఎందుకు పెళ్లి చేసుకుంది, ఎంతమంది మోసం జీవితాలు నాశనం చేస్తున్నారు ఆమెనే అంటున్నారు. అంటే ఆడపిల్ల స్వేచ్ఛ లేదా? బతకనిరా మీరు బయట ఎక్కడ? ఇప్పుడు బయట ఉన్న ఒక ఆడపిల్లగా నువ్వు లోపల ఉన్న 2 ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నావు. మరి లోపల ఉన్న వాళ్ళే ఆడపిల్లలు ఎందుకు? రీతు ఫ్రెండే కదా, రీతుకు సపోర్ట్ చేయొచ్చు కదా. ఒక ఆడపిల్ల అయినా ఇంకొక ఆడపిల్ల ఎందుకు అక్కడ నెగిటివ్ చేస్తుంది? ఒక విషయం పక్క విషయం చెప్పాలంటే ఆడదానికి శత్రు. ఒక మాట చెప్తున్నా, శత్రు కాబట్టి ఏంటంటే బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత ఒకళ్ళు ఆడాలి, గెలవాలి, అది కామన్. ఏంటంటే అంటే ఎవరికైనా డబ్బు అసలు ఉండదు. ఇప్పుడు నాకు ఎందుకు రోడ్డు మీద ఒక ₹1000 జరిగింది తీసుకొని ఉంటాం మనం, ఎవరిదని చెప్పాను పరిచయం చేస్తాం చేయంగా. ఇది అంతే. బిగ్ బాస్ లో ఒక దాని మీద వెళ్ళారు, గెలవాలి, ఆడాలి, గొడవలు పెట్టుకోవాలి, అది కామన్. అది దేవుడు అంటే ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు సెలెక్ట్ అయిపోతారు, జనాల చేతుల్లో ఉంటుంది అది అంతే. ఒక ఆడపిల్ల అంత స్థితికి వెళ్ళినప్పుడు మనం ఇట్లా చేయడము, మాట్లాడము, మళ్ళీ అమ్మాయికి సపోర్ట్ చేసిన మధ్యలో వాళ్ళు కూడా అవుతారు మధ్యలోకి, అదొక్కటే నచ్చట్లేదు అంతే. తనుజ ఎందుకు వెళ్ళిపోద్ది అన్న? నేను ఒకటే చెప్తున్నా, కంటోలో ప్రాణం ఉంది ఇంకా తనుజ అని బిగ్ బాస్ లో ఎవడు బయటికి రానివ్వడు. ఒకవేళ వచ్చిందా కప్పుతో వస్తుంది అంతే. నేను చెప్తున్నా కాదు, చిన్న గేమ్స్ లో ఏదైనా ఓడిపోతుంటేనే ఆమె ఏడి చేసి పెద్ద లొల్లి చేస్తుంది. కప్పు అంత ఆశలు పెట్టుకుని కదా కప్పు మీద, ఒకవేళ వినకపోతే ఆయన బయటకు వచ్చి డిప్రెషన్ అది ఇది అంటే ఒకవేళ కప్పు గెలకపోయినా మనసుల్ని గెలుచుకుంది తనుజ. 2 రాష్ట్ర అన్న తిని అడిగింది క్వశ్చన్ ప్రకారం నేను చెప్తున్నా. ఇప్పుడు కప్పు గెలవకపోతే ఏడుస్తుందా అంటుంది కదా, అది అంటున్నా. కప్పు ఒకవేళ తను అన్న బాధ లేకుండా ఎవడుకుంటుంది అన్న, బాధ ఉంటది. ఒకవేళ బాధపడినా సరే మనసుని గెలుచుకుంది అంతే. బాధ ఉంటది, మాట మాట్లాడు కదా. ఇప్పుడే గొంతులో ప్రాణం ఉన్నంత వరకు రాదన్నావు, కప్పు గెలవాలన్నావు. ఇప్పుడేమో కప్పు గెలవపోయిన పర్లేదు మనుషులు గెలుచుకున్నా అంటే 2 మాటలు మాట్లాడుతున్నావు ఏంటి అన్న? ఒక విషయం చెప్పనా, మనం ఎంత పోరాడతాం, అది మనకున్న అభిమానంతో పోరాడతాం. కానీ నా ఒక్కదాని వల్ల అవ్వదు కన్నా, నా ఒక్కదాని వల్ల నువ్వు తనుజ విన్ అవుతుంటే పర్టికులర్ మార్నింగ్ నుండి ఈవినింగ్ ఒకటే ఓటింగ్ చేస్తా. తనుజ పేరు తెలియని వాళ్ళు కూడా నీ వీడియోలకు ఇప్పుడు తనుజ ఎవరని చూస్తున్నారు తెలుసా? నీకు అంత ఫాలోయింగ్ ఉంది. అదే ఖర్చు పెట్టి ఒక విషయం చెప్తున్నా, నా మీద చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు. నా పరంగా చెప్తున్నా, తనుజ విన్ అవుతుంది. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో విన్ కాకపోతే రన్నర్ అయ్యేనా బయటకు వచ్చిన తర్వాత మనుషులు గెలుచుకుంటది. మళ్ళీ ఏదో చెప్తున్నాడు, ఇన్ని కాకపోతే 99%
ఓకేనా 1% ఒకవేళ గెలకపోతే బయటకు వచ్చి మనసు గెలుచుకుంటుంది అన్న ఇప్పుడు ఒక విషయం చెప్పనా, బిగ్ బాస్ లైఫ్ లాంగ్ శాస్త్రం కాదు, అర్థమవుతుందా? డబ్బు ఈ రోజు ఉంటుంది పోతుంది, బట్ బయటకు వచ్చిన తర్వాత ఆమెకి ఎన్ని ఛాన్సెస్ వస్తాయో, ఆమె లైఫ్ ఏంటో. తనుజ దిస్ క్యారెక్టర్ మ్యాన్, తనుజ ఒక ఆడపిల్ల మంచి మనసున్న అమ్మాయి బయటకు వచ్చేస్తుంది అంతే. అంటే ఒక మనిషి బిగ్ బాస్ లో ఏడిస్తే మనిషి మంచిదా? 24 గంటలు ఏడుస్తూనే ఉంటది, నేను 24 గంటలు ఏడుస్తూనే ఉంటది. ఒకళ్ళు నవ్వుతే తట్టుకోలేదు, అదే ఈమె గెలిచింది అనుకో ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారు పక్కన వాళ్ళు? ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను గెలుస్తాను ఫీల్ అవుతాను, ఎందుకు అలా ఫీల్ అవ్వట్లా? ఎవరికి లేదన్న స్వార్థం అన్న, ఒక విషయం చెప్తున్నా, ఎవరికి లేదు స్వార్థం, అందరికి ఉంది స్వార్థం. మనుషులు పైకి హిహి అని చెప్తూనే ఉంటారు, మన వెనకాల దొంగలు గోతులు తీసే చాలా మంది ఉంటారు తెలుసా. మన ముందు పైకి నవ్వుతూ పొగుడుతున్న ఉంటారు, బట్ వెనకాల గోతులు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మనలో మనమే శత్రువులు అయిపోతున్నాం. అంత ఘనంగా బిగ్ బాస్ 50 లక్షలు పెట్టి 1000 మొగులు తిండి పెట్టు కెమెరాల ముందు చేస్తున్నా, వాళ్ళకి ఎందుకు ఉండదన్నా చెప్పు? ఎవరికైనా ఉంటది, ఎవడ స్వార్థ ఎవడ స్వార్థ వాడికన్నా. డబ్బు చూస్తే ఎవడైనా మనిషి మారిపోతాడు, అదంతే. ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా, ఎంత రిలేషన్ ఉన్నా, చివరికి రిలేటివ్స్ వాళ్ళు కూడా మారిపోతారు అంతే. బిగ్ బాస్ లో మాత్రం కష్టపడి ఓటింగ్ చేసి అంత ఫేమస్ ఎందుకన్నా? ఎవరి కోసం అన్నా? వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళు చేస్తున్నారు. ఒకళ్ళ సపోర్ట్, వాళ్ళ మంచి మంచితనం గురించి సపోర్ట్ చేస్తున్నాము. మనకి ఎవడో ఇస్తాడు ఎవడో చేస్తాడు అని చెప్పి ఎందుకు మాట్లాడతాం మనం? ఇప్పుడు డబ్బు కోసం అభిమానులు కూడా మారిపోతారా? డబ్బు కోసం అభిమానులు కూడా మారిపోతారు? అభిమానులు మారిపోవడం కాదక్క, ఎవరైనా మారిపోతారు అంటున్నారు కదా. సరే ఎవడైనా మారిపోతాడు. డబ్బు ఇప్పుడు తనుజ ఖర్చు పెట్టిన బిగ్ బాస్ కోసం వెళ్ళడానికి ఒక 40-50 లక్షలు పెట్టింది, అందులో 10 లక్షలు మీయే అని అంటున్నారు. వామ్మో చూసారా, యాడ్ నుండి యాడకు లాగుతారంటే అలా లాగుతారు. ఫ్యాన్స్ తనుజ ఫ్యాన్స్, నా ఫ్యాన్స్ అందరికి ఒకటే విషయం చెప్తున్నా, మనం ఇంకా 2 వీక్స్ ఉంది, మనమే గెలిపించుకోవాలి అక్కనే. దయచేసి అక్కని గెలిపించండి. జై బిగ్ బాస్, జై తనుజ. అది ఇప్పుడు తనుజ లాస్ట్ టైం కూడా ఇట్లాగే చివరి మూమెంట్ లో పల్లవి ప్రశాంత్కి బాగా హైప్ చేసి ఓటింగ్ చేయించినావు. ఇప్పుడు కూడా హలో 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 నేను ఎక్కడ పల్లవి ప్రశాంత్ గెలవాలి అని నోట్లోంచి రాలేదు, రాలేదు. కావాలంటే నేను అమర్దీప్ పొగిడి వీడియోలు నా దగ్గర చాలా ఉన్నాయి, నన్ను ట్రోలింగ్ కూడా చేసి పడేశారు. అమర్దీప్ గెలిచేది అని చెప్పి చాలా మంది ట్రోలింగ్ చేశారు. నాకు మాత్రం అమర్దీప్ గెలవాలని ఉంది, గెలవలేదు బట్టింగ్ అంతే. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు పాపం లాస్ట్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చేస్తున్నారు ఏంటక్క? ఏమున్నా ప్రజెంట్ జనాలు ఇంకొంచెం మంచిగా ప్రమోట్ చేయక్క వాళ్ళని. దయచేసి నేను చెప్తున్నా, తనుజక్కని బిగ్ బాస్ గెలిపించండి. ఆమె గురించి ఎంత మాట్లాడినా, నెగిటివ్ మాట్లాడినా, ఎంత చేసినా సరే, ఎంత మంది ఇప్పుడు నాకైనా డబ్బులు ఇచ్చి చెప్పి చాలా మంది ట్రోలింగ్ చేసుకున్నా పర్లేదు, ఆమె మాత్రం బిగ్ బాస్ విన్నర్ అని. ఎవరికన్నా ఇచ్చారని అనుకుంటున్నారు కదా, ఆ భ్రమలో పలికిపోవడం. అదేంటి నాకు తెలుగు కూడా మర్చిపోయి అంటున్నా, అడుగుతున్నారు కన్నా, నీకు 1 లక్ష రూపాయలు ఇచ్చిందా, నీకు 50,000 ఇచ్చిందా అన్నా? ఒక విషయం, ఆ కామెంట్స్ కాదన్నా, క్వశ్చన్లు అడిగే వాళ్ళు, ఆ క్వశ్చన్లు అడిగే వాళ్ళు చెప్తున్నా సమాధానం. ఓకే, ఇప్పుడు తనుజ ఫస్ట్ నుంచి నేను గేమ్ ఆడడానికి వచ్చాను, నేను ఏ బాండింగ్ కి రాలేదు, అది ఇదని చాలా చెప్పింది. ఒక 2 వారాల నుంచి చూసుకుంటే కొంచెం కళ్యాణ్ తో క్లోజ్ గా ఉండడం, కళ్యాణ్ కి సపోర్ట్ చేయడం, కళ్యాణ్ టీ షర్ట్స్ వేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తుంది. దాని గురించి ఏమంటారు? ఫస్ట్ కలిపింది ఎవడో, కలిపితే మీ తనుజ అలా పడిపోద్దా అంత వీకా? అక్క ఒక విషయం చెప్పనా, ఒక ఆడపిల్ల సపోజ్ నువ్వు 4 అబ్బాయిలు కామెంట్ చేస్తూ నిన్ను ట్రోలింగ్ చేస్తూ నీకెళ్ళి నెగిటివ్ గా మాట్లాడుతుంటే, ఒక అబ్బాయి ఎవరైనా మంచితనంగా మాట్లాడి నీ పక్కన ఉంటే నువ్వు అబ్బాయికి సపోర్ట్ చేస్తావా లేదా? సపోర్ట్ నేను చెప్తున్నా, ఇంతమంది అబ్బాయిలు ఇంత నెగిటివ్ చేసి అంత ట్రోలింగ్ చేసి నాకెళ్ళి ఒక్కడిని మాట్లాడతాడు చూసినవా, వాడు నా దృష్టిలో మంచిగా అనిపిస్తుంది. అలాగైతే కళ్యాణ్ ఫస్ట్ నుంచి మంచిగానే మాట్లాడుతాడు. లేదు లేదు, కళ్యాణ్ ఫస్ట్ రీతిని గెలికాడు ఓకేనా. తర్వాత బట్టింగ్ తన మనసులో ఏముందో తెలియదు కానీ ప్లేట్ అనేది ప్రాయించేసింది, రీతు పవన్ గెలిపింది. వచ్చిన తర్వాత ఫస్ట్ నుండి పవన్ కళ్యాణ్ చాలా మంది వచ్చిన ఫేమస్ అందరూ పవన్ కళ్యాణ్ అమ్మాయిలు అమ్మాయిలు అమ్మాయి చెప్పి చాలా నెగిటివ్ గా మాట్లాడారు, అర్థమవుతుందా? అయిన తర్వాత 2 వీక్స్ నుంచి తనుజ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి తనకు కావాల్సిన చేస్తూ తన పక్కన ఉన్నాడు. అప్పటి నుంచి లెగుస్తున్నాడు పవన్ కళ్యాణ్, అంత ముందు నుంచి లెగలేదు, అర్థమవుతుందా?